నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఎస్సీ ఉప ప్రణాళిక శిక్షణ కార్యక్రమం. నంద్యాల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ లో ఘనంగా నువా 3.0 నేచురల్ డైమండ్ జ్యువెలరీ లాంచింగ్. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామాకు పీడీఎస్యు డిమాండ్. నంద్యాలలో భారీ ధర్నా. తక్కువ బరువుతో పుట్టిన కవలలు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు నిలిపిన శాంతిరాం వైద్యులు. నంద్యాలలో ఘోర ప్రమాదం. టెక్కె మార్కెట్ వద్ద దూసుకొచ్చిన కారు. ఫుట్పాత్ పై అరటి పండ్లు అమ్ముకుంటున్న వృద్ధురాలిని ఢీకొట్టిన కారు. త్వరలోనే ప్రారంభం కానున్న వైరల్ వీధి పనులు. స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ శేషన్న విజ్ఞప్తి. నంద్యాలలో మానవత్వం. అంత విద్యార్థుల మధ్య పుట్టినరోజు వేడుకలు. నంద్యాల దూరపల్లె స్వర్గధామం అభివృద్ధికి స్థానికుల విజ్ఞప్తి. నంద్యాల ప్రియాంక నగర్ లో అర్ధరాత్రి దుండగుల అరాచకం. ఇళ్ల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. నంద్యాల పట్టణంలోని ప్రముఖ బంగారు వజ్రాభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ లో నూతన వజ్రాభరణాల కలెక్షన్ సందడి నెలకొంది. సరికొత్త డిజైన్లతో రూపొందించిన నువా 3.0 నేచురల్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ ను నేడు షోరూమ్ లో అత్యంత ఘనంగా ప్రారంభించారు. ప్రకృతిలోని అద్భుతమైన అందాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ సరికొత్త డైమండ్ ఆభరణాలను డిజైన్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వినియోగదారుల నమ్మకానికి మారుపేరైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నంద్యాల వేదికగా సరికొత్త వజ్రాల కాంతులను పరిచయం చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నువా 3.0 నేచురల్ డైమండ్ జ్యువెలరీ శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రకృతిలో దాగి ఉన్న లాలిత్యం అందాలను ఆధారంగా చేసుకొని ఈ ఆభరణాలను అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా విభిన్న రకాల సరికొత్త మోడల్స్, అద్భుతమైన డిజైన్లలో ఈ కలెక్షన్ లభ్యమవుతోందని షోరూమ్ ప్రతినిధులు వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నంద్యాల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో నువా 3.0 కలెక్షన్ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ నువా 3.0 ప్రత్యేకత ఏమిటి అంటే, ఇది నేచర్స్ ఫైనెస్ట్ డైమండ్ కలెక్షన్ అనమాట. అంటే ప్రకృతిని ఉద్దేశంగా తీసుకొని కొన్ని డిజైన్స్ని క్రియేట్ చేసి వాటిని డైమండ్ సెట్ రూపంలో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏముంటాయి దీంట్లో కలెక్షన్ అంటే, ఒక పక్షి యొక్క రెక్కలు ఉంటాయి కదా, ఫెదర్స్, వింగ్స్, దాన్ని డిపెండ్ చేసుకొని ఉంటుంది. ఇంకా మనకు వర్షం పడినప్పుడు భూమి ఎలాగైతే ఆకారం చీలి ఉంటుందో ఆ యొక్క డిజైన్ని డిపెండ్ చేసుకునే ఒక కలెక్షన్. మళ్ళీ ఒక ఆర్గానిక్ అంటే ఒక తేనె పట్టు ఉంటుంది కదా, మనం వీడియో ఇక్కడ కూడా చూడొచ్చు డిజైన్లో. సో ఆ తేనె పట్టు ఏ విధంగా అయితే ఉంటుందో దాని యొక్క క్రియేచర్ని బట్టి అదొకటి. మళ్ళీ ఒక చెట్టు బెరడు ఏ విధంగా ఉంటుంది అంటే, ఇవన్నీ ఎలా అంటే నేచర్ని డిపెండ్ చేసుకొని ఈ ఎలిమెంట్స్ అన్నీ ఒక డిజైన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ నంద్యాల మరియు నంద్యాల చుట్టుపక్కల వాళ్ళందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు మలబార్ డైమండ్ గోల్డ్ జ్యువెలరీ నంద్యాలలో ఉన్నాను. ఇక్కడ నోవా కలెక్షన్స్ లాంచ్ చేశారు. డైమండ్స్ చాలా బాగున్నాయి. ప్లీజ్ విజిట్ హియర్ వన్స్. థ్యాంక్ యూ.
నంద్యాల పట్టణంలో ఒక కుటుంబం తమ ఇంటి చిన్నారి పుట్టినరోజు వేడుకలను అత్యంత అర్థవంతంగా మానవత్వంతో జరుపుకుంది. అంధ విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ తోటి వారికి ఆదర్శంగా నిలిచింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. నంద్యాల పట్టణంలోని ప్రముఖ సెయింట్ లుక్స్ అందుల పాఠశాలలో నేడు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన ఉమర్ తన కుమార్తె జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ఉదాత్తమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంధ విద్యార్థుల సమక్షంలో చిన్నారి బర్త్డే వేడుకలను జరిపించి వారికి ఘనంగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ చంద్రశేఖర్, పాఠశాల సిబ్బంది, అంధ విద్యార్థులతో పాటు ఇమ్రాన్, అఫ్జల్, మనోజ్, సిద్దిక్, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. రెహమా గారి యొక్క కుమార్తె మనహా యొక్క 3వ జన్మదినం మన జరుపుకునే సార్ గారు రచించున్నారు. దేవుని స్తోత్రము. 2 సంవత్సరాలు దేవుడు తన రెక్కల చిన్న కాచి కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని దయాలు కిరీటం ఇచ్చినందుకు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాము. వారు యాక్చువల్గా చేయాలంటే ఎక్కడైనా జరుపుకోవచ్చు, కానీ మన యొక్క స్కూల్ లోపల అంధ విద్యార్థుల మధ్యన ఈ యొక్క ఆయన కూతురు జన్మదినం జరుపుకోవడానికి మన దగ్గరికి దేవుడు పంపించిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా ఆ పాప యొక్క మనహా యొక్క జన్మదినాలు, ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మన యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుందాం. చిన్నపిల్ల కాబట్టి బయట ఆడుకులు తప్పుడనేమి స్కూల్ పోయినప్పుడు వచ్చినప్పుడు దేవుడు తన రెక్కల సిలువ రెక్కల కింద కాకి కాపాడాలని దేవుని ప్రార్థిస్తాము. అలాగే వారి తల్లిదండ్రులు కూడా ఆ యొక్క అమ్మాయిని సక్రమ మార్గంలో పెద్దల యందు భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లు ఆమెను పెంపుదలలో శ్రద్ధ వహించాలా. అటువంటి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలి, వారికి జ్ఞానం ప్రసాదించాలని దేవుని ప్రార్థిద్దాం. ఆ అమ్మాయి స్కూల్కి వెళ్తుందంట కాబట్టి మంచి తెలివి జ్ఞానము దేవుడు ఆ అమ్మాయికి అనుగ్రహించాలని దేవుని మనము మనసారగా ప్రార్థిద్దాం. ఇటువంటి జన్మదినాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మన యొక్క ప్రార్థనలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు ప్రార్థన చేస్తారు? రిటైర్డ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్. ఐఎమ్ ఫ్రమ్ కర్నూలులో ఉంటానన్నమాట. కానీ ఇక్కడ బిషప్ గారు నన్ను అపాయింట్ చేస్తున్నారు. మంత్లీ ట్వైస్ అట్లా వచ్చి నేను వీళ్ళందరూ చూసుకొని పోతూ ఉంటాను. మీరు మా మీద దయ ఉంచి మా దగ్గరకు వచ్చి చిన్న బేబీ బర్త్డే చేసుకోవడానికి చాలా సంతోషము. అదొక సహాయం. చూడండి పిల్లలు ఎట్లున్నారు, వీళ్ళను సంరక్షిస్తూ సార్ ఉన్నారు, అక్కడ ఒక కేర్ టేకర్ ఉన్నారు, నేనున్నాను, కమలమ్మ అనే అసిస్టెంట్ గర్ల్స్ చూసుకోవడానికి. వాళ్ళకి ఫుల్ ప్రొటెక్షన్, షెల్టర్, ఫుడ్ ఇస్తాము. బయట పోయి చదువుకొని వస్తారనమాట. మీరు మమ్మల్ని గుర్తు చేసుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ ఆ పాట పాడిన పాటకు అర్థం అదే. ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినాడు. హూఎవర్ ఇట్ ఈస్, నౌ ఇట్ ఈస్ యువర్ బేబీ, యువర్ గర్ల్. ఇప్పుడు రాబోయే సంవత్సరం కూడా ఆ అమ్మాయిని బ్లెస్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ చాలా థ్యాంక్స్. మా దగ్గరకు వచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నా కూతురి 3వ పుట్టినరోజు సందర్భంగా ఇలా బ్లైండ్ స్కూల్ ఆధ్వర్యంలో ఎన్నో పుట్టినరోజులు ఇట్లానే ఇక్కడే వచ్చి జరుపుకుంటున్నాము. నా కొడుకుదైతేనేమి, నా కూతురుదైతేనేమి, నా ఫ్రెండ్స్ అయితేనేమి, అలా మా ఫ్రెండ్ సర్కిల్లో మేమంతా మా ఫ్యామిలీలో ఎవరిది ఏం చిన్న అకేషన్ ఉన్నా ఇక్కడికి వచ్చి ఇట్లా వీళ్ళ మధ్యలో వీళ్ళతో షేర్ చేసుకొని మరి ఇలాంటి వాళ్ళకి మనం భోజనాలు పెట్టి మన వీళ్ళ మధ్యన మనం జరుపుకుంటాము. ఇలా ఇంకా వచ్చే సంవత్సరం కానీ ఇంకా ఇలా చూసి ఇంకా కూడా ఇలానే మేము గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి బర్త్డేను, ప్రతి సందర్భం, మంచి చెడు, ప్రతి దాంట్లో ఇక్కడికే వచ్చి మేము చేసుకుంటున్నాము. ప్రతి మంచి కానీ చెడు కానీ ఏదైనా ఇక్కడ వాళ్ళతో షేర్ చేసుకుంటాము. బయట కూడా చాలామంది ఇలానే బర్త్డే కానీ అకేషన్స్ కానీ చేసుకునే వాళ్ళు ఉంటారు. వృధాగా ఖర్చు పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా వృధా ఖర్చు కాకుండా ఇలాంటి వారి మధ్యన వచ్చి మనం మంచిగా చేసుకుంటే వీళ్ళు కూడా చాలా హ్యాపీ, వాళ్ళతో మనం కూడా చాలా హ్యాపీ. ఈరోజు దాకా మా ఫ్యామిలీలో మంచిగా ఉన్నాము. లైక్ ఇలా మనం మంచి పని చేస్తే మనం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్ఎస్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సెస్ రీసెర్చ్ సహకారంతో 25 మంది ఎంపిక చేసిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రైతులకు నూతన వంగడాల విత్తనాలను ఉచితంగా అందజేశారు. పంట సాగులో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడానికి అవసరమైన వివిధ రకాల ఇన్పుట్స్ ను రైతులకు పంపిణీ చేశారు. ముఖ్యంగా మిషన్ల సహాయంతో సులభంగా కోయడానికి వీలైన ప్రత్యేక విత్తన రకాలను రైతులకు అందజేసినట్లు ఏడీఆర్ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. వీటితో పాటు విత్తన శుద్ధికి అవసరమైన మందులను కూడా రైతులకు పంపిణీ చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన ఆధునిక యాజమాన్య పద్ధతులను రైతులు తప్పకుండా అనుసరించాలని, తద్వారా తక్కువ ఖర్చుతో అధిక లాభాలు మరియు దిగుబడులు సాధించాలని శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా కోరారు. సంవత్సరము షెడ్యూల్డ్ కులాల ప్రణాళిక కింద మనం ఒక 25 మంది రైతాంగానికి నూతన వంగడాల విత్తనము, తర్వాత ఆ పంట సాగులో అధిక దిగుబడి సాధించడానికి కావాల్సిన ఇన్పుట్స్ అనేవి ఐఐపిఆర్ కాన్పూర్ వారి సహకారంతో అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరము మెషిన్తో కోత కోయడానికి అనువైన NBEC 776 విత్తనం రైతాంగానికి అందజేయడం జరిగింది. దాంతోపాటు విత్తన శుద్ధికి కావలసిన మందులు, తర్వాత వారికి టార్పలిన్స్, తర్వాత సికిల్స్, స్ప్రేయర్స్ కూడా 25 మంది ముఖ్యంగా ఓర్వకల్లు జిల్లా ఉప్పరపాడు మండలం రైతులకు ఇవ్వడం జరిగింది. సో రైతాంగానికి ఈ విధంగా నూతన వంగడాన్ని లబ్ధి చేయడమే కాకుండా దాంతోపాటు కొంత ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు మనము సిఫారసు చేస్తున్న యాజమాన్య పద్ధతులను ఆచరించి అధిక దిగుబడులు సాధించి తద్వారా మన రాష్ట్ర శనగ దిగుబడి పెంపొందించడానికి కృషి చేయడానికి అవకాశం ఉంటుందని ఈ పథకము మనకు ఐఐపిఆర్ కాన్పూర్ వారు ఇవ్వడం జరిగింది. నంద్యాల పట్టణంలో అర్ధరాత్రి ఉలిక్కిపడే ఘటన జరిగింది. ప్రియాంక నగర్ లో గుర్తు తెలియని దుండగులు బరి తెగించారు. నివాస గృహాల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి వేళ అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి వడిగట్టారు దుండగులు. మంటల దాటికి బైకులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే పక్కనే ఉన్న ఇళ్లకు కూడా మంటల సెగలు తాకాయి. దీంతో నివాస భవనం స్వల్పంగా దెబ్బతినింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ మంటలు ఇళ్లకు పూర్తిగా వ్యాపించి ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా పేరు పవన్ కుమార్ అన్న. మేము గత 2 ఏళ్ల నుంచి ఇక్కడ రెంట్కుంటున్నాము. నైట్ సడన్గా మంటలు వచ్చినాయి. మంటలు వచ్చేసరికి అందరూ ఇంటి పక్కన వాళ్ళు అందరూ కేకలు వేసేసరికి మేము కూడా లేచి వచ్చినాము. లేచి వచ్చి చూస్తే మొత్తం మంటలతో వ్యాపించి మొత్తం పొగలలో చుట్టుకొని పోయింటే కొంచెం ఆర్పడానికి ట్రై చేసినాము. కిందికి వచ్చేసరికి మొత్తం కాలిపోయినాయి. అదే నైట్ అనుమానం అయితే ఏం లేదన్న, ఇది కావాలనే చేసినారనేసి అనుకుంటాను. కొంచెం మళ్ళీ పోలీసు వాళ్ళు సహకరించి కొంచెం న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. స్ప్లెండర్ ప్లస్ అన్న నా వెహికల్. పవన్ కుమార్ అన్న, హబీబుల్లా అన్న నా పేరు. రాత్రి 1:10 మా ఇంటి ఎదురు పక్కింటి వాళ్ళు వచ్చి లేపినారు, మంటలు అవుతున్నాయి అంటే నేనేమన్నా ఏసీ అంటేదేమో త్వరగా వచ్చాను. వచ్చి చూస్తే కింద బైక్లు అంటున్నాయి, పెద్దగా మంటలు వస్తున్నాయి. ఒక 10-15 నిమిషాల తర్వాత పైనుంచి నీళ్ళు వేయడము, చుట్టుపక్కల వాళ్ళందరూ హెల్ప్ చేస్తే మంటలు ఆర్పి కిందికి దిగే లోపల బండ్లు పూర్తిగా కాలిపోయాయి. 6 బండ్లు కాలిపోయినాయి మొత్తం. మినిమం 40-50 వేలు. ఒకటి కొత్త బండి ఉంది మా పక్కింటి వాళ్ళది. సీసీ కెమెరాలు ఏం లేవు నైసందులో. అక్కడ ఓనర్ పెట్టాలి, అంతా మేము రెంట్కున్న వాళ్ళం, మా సంబంధం లేదు. 1:10 మా ఇంటి ముందర వాళ్ళు వచ్చి పొలాలు అయిందని పిలిచినారు. వచ్చి చూసే లోపల బండ్లు అనుకుంటున్నాయి. కిందికి వచ్చి చూస్తే 1:20కి మొత్తం 1:20 కల్లా మంటలు ఆడుతున్నాము. ఏం జరిగిందో తెలియదు. అనుమానం అయితే లేదు, ఏదో వాంటెడ్గా చేసినట్టు ఉంది కానీ ఎవరి మీద అయితే అనుమానం మాకు లేదు. లేదన్నా, ఈ సందు మొత్తం సీసీ కెమెరాలు లేదు. పోలీసులు చెప్తూనే ఉన్నారు సీసీ కెమెరా బిగించారు ఇంటికి లేదు, అందుకు చెప్పలేరు. వచ్చిపోయినారు సిఎస్ఆర్, ఎస్ఎస్ఆర్ రాత్రి వచ్చినారు, సిఎస్ఆర్ మార్నింగ్ వచ్చినారు, రమ్మన్నారు స్టేషన్ కాడికి. వెళ్తున్నాం.
నంద్యాల పట్టణంలో మౌలిక వసతుల కల్పన, రోడ్ల అభివృద్ధిపై మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పట్టణంలోని కీలకమైన బైర్మల్ వీధి అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న వెల్లడించారు. బైర్మల్ వీధిలో ఉన్న వ్యాపార సముదాయాలు, నివాస గృహాల యజమానులు తమకు సంబంధించిన ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి, రహదారుల విస్తరణకు స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు పూర్తి స్థాయిలో సహకరించాలని కమిషనర్ కోరారు. ఆక్రమణల తొలగింపు ద్వారా పనులను వేగవంతంగా, ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బైర్మల్ స్ట్రీట్ వాసులందరికీ కూడా సాయంకాలం శుభాభినందనలు. గత 2-3 నెలల నుంచి ఈ బైర్మల్ స్ట్రీట్ను కొంత ఇంప్రూవ్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ట్రాఫిక్ దృష్టి పెట్టుకొని మీ అందరితో కూడా ఒకసారి మాట్లాడినాం, రెండవసారి మాట్లాడినాం. ఆ రోజు మీరు కొన్ని విషయాలు చెప్పారు, మీరు చెప్పిన విషయాలను కూడా విన్నాం. ప్రతి విషయానికి కూడా సమాధానం ఇచ్చాం. మళ్ళీ మీరు గౌరవ మంత్రివర్యుల వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఆవేదనను చెప్తున్నారు. మంత్రి గారు సావధానంగా విని మేము ఇచ్చినటువంటి టైం కాకుండా ఇంకొక వారం టైం ఇచ్చారు. మీరందరూ కూడా సంతోషించి మేము ఈ యొక్క నెక్స్ట్ 1 వీక్లో మేము అన్నీ కూడా తీసేసుకుంటాం సార్, టెంపరీగా ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయని చెప్పేసి వారికి చెప్పారు. ఆ సమయం వారం అయిపోయింది, 2 వారాలు అయింది, 3వ వారం కూడా అయింది. సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి చూడటానికి వచ్చాం. రోజు గమనిస్తున్నాం. షేడ్స్ చాలా మటుకు తీశారు, స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా తీయలేదు. షేడ్స్ తీయడం వల్ల మనకు పెద్దగా ప్రయోజనం రాదు, ఎందుకంటే వెహికల్ వెళ్ళి రావాలంటే కనుక గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ క్లియర్గా ఉండాలి కాబట్టి ఆ విషయంలో గమనిస్తున్నాం. ఆ రోజు మంత్రి గారి దగ్గరికి వచ్చినటువంటి బృందంలో ఇక్కడ రమేష్ గారు, అలాగే వెంకట సుబ్బయ్య గారు, తర్వాత వీళ్ళు అందరూ కూడా ఉన్నారు. ఉండి మేము మీరు చెప్పినటువంటి ప్రకారంగా చేసుకుంటాం సార్ అనేది చెప్పారు. ఇదంతా కూడా చేసేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ గురించే కాబట్టి మేము ఫస్ట్ టెంపరీ ఎంక్రోచ్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని యూనిఫామ్గా అందరూ కలిసి ఒక గ్రిల్ టైప్ కింద వస్తే కనుక మీకు మాకు సౌకర్యంగా ఉంటుంది అని చెప్తున్నాం. ఈరోజు ఫైనల్గా ఎలా ఉంది ఏంటి అనేసి గమనించడానికి గమనించాం. చాలామంది రాత్రి తీస్తూ ఉంటున్నారు, ఇంకా రాత్రి లేని వాళ్ళు చేయలేని వాళ్ళు మార్నింగ్ అంటున్నారు. ఓకే, సో ఈరోజు రేపటి వరకు మళ్ళీ వాళ్ళకు సమయం ఇస్తున్నాం. రాష్ట్రంలో శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో నంద్యాల పట్టణ ప్రజల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలోని నూనెపల్లె ప్రాంతంలో ఉన్న స్వర్గధామం శ్మశాన వాటికను తక్షణమే అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ కనీసం మౌలిక వసతులు లేక అంతిమ సంస్కారాలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు. ప్రభుత్వం మరియు మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేసి నూనెపల్లె స్వర్గధామాన్ని మోడల్ శ్మశాన వాటికగా తీర్చిదిద్దాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. నూనెపల్లి స్వర్గధామము ఒక 8 కౌన్సిల్ వార్డులకు సంబంధించి ఇది ఉపయోగపడుతూ ఉంది. అయితే స్థలం చాలా కొద్ది దీంతో పోల్చుకుంటే. ఆ రోజుల్లో నూనెపల్లి చిన్న ఊరు కాబట్టి ఆ రోజుకు సరిపోయినట్టుగా అనుకొని ఉంటారు పెద్దలు. కానీ ఇప్పుడు పట్టణం పెరిగే కొద్దీ ఈ ఇబ్బంది అనేది జరుగుతూ ఉంది. అందుకనే గతంలో సమాధులు అవి కట్టుతూ ఉండేవాళ్ళు. ఆ సమాధులు కట్టేదాన్ని మానేసి మామూలుగా కాల్పులు కానీ లేదంటే గుంతలు తీసి పుచ్చుకోవడం కానీ ఆ పద్ధతుల్లో అది ముందుకు పోతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క స్వర్గధామం అనేది మంచి డెవలప్మెంట్ కావాలా. పైగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ శ్మశాన వాటికలన్నిటినీ అభివృద్ధి పరచాలా అని. అందులో భాగంగానే మన నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ఈ నూనెపల్లి ప్రాంతంలోని ఈ యొక్క స్వర్గధామాన్ని అభివృద్ధి పరచాలనే దాంతో
ఈ యొక్క ఉన్నటువంటి పెద్దలు ప్రజానికం అనుకున్నారు. ఈరోజు ఉదయం మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చి అంత పరిశీలించి ఇందులో ఏమేమి అవసరాలు ఏమిటి అని అడిగాడు. గతంలో కూడా ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు ఈరోజు మధ్యలో నుంచి మన సుంకులమ్మ దేవాలయానికి కూడా రస్తాగా ఉండడం కూడా కొంత స్థలం అనేది తగ్గిపోయింది. ఏది ఏమైనా ఒకవైపు శ్మశానము, మరోవైపు కర్మకాండ జరుపుకోవడానికి కొంత స్థలం ఉంది. ఆ స్థలంలో మామూలుగా మహిళలకు పురుషులకు బాత్రూములు లాంటివి, అట్లాగే కర్మకాండకు సంబంధించి బ్రాహ్మణులు వచ్చినప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి హిందువులకు సంబంధించి. ఆ పద్ధతుల ప్రకారంగా వాళ్ళు వేద మంత్రాలు అవి చదవడము ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవాల్సిన ఆ వసతులు అనేవి అవసరం ఇక్కడ. అందుకని కమిషనర్ గారి దృష్టికి తీసుకుని పోయాం. అట్లాగే వచ్చే నెల 1వ తారీఖున మంత్రి గారు కూడా వస్తారని మాకు విషయం తెలిసింది. మంత్రి గారు కమిషనర్ గారు వచ్చినప్పుడు మరింత కలెక్టర్ గారు కూడా వస్తే మరింత అభివృద్ధి విషయంలో వారు దృష్టి తీసుకుని పోయి దీన్ని అభివృద్ధి చేయాలని ఈ యొక్క స్వర్గధామ కమిటీ సభ్యులు అదేవిధంగా గ్రామ సభ్యులు కూడా అనుకుంటున్నారు. దానికి ప్రజానీకం అందరూ మన ఉద్యోగస్తులు అధికారులందరూ కూడా సహకరించాలనేది ఈ యొక్క మా యొక్క అభిప్రాయం, మా కోరిక. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు తాండవిస్తుంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు మాత్రం సింగపూర్ పర్యటనలు ముఖ్యమయ్యాయా అని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. నేడు నంద్యాల పట్టణంలో పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు రఫీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింహాద్రి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతోందని ఆర్భాటాలు వేడుకలు చేసుకుంటున్నారు. కానీ ఎక్కడి సమస్యలు అక్కడే మూలన పడ్డాయి. సమస్యలు పరిష్కరించకుండా సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వంపై పీడీఎస్యు నేతలు ధ్వజమెత్తారు. కార్యక్రమ ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో పద్మావతి ఆర్చౌదరి నిరసన ధర్నా చేపడుతున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి దాదాపు 2 ఏళ్లు కావచ్చింది. వాళ్ళ మినిస్టర్లు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు నియోజక స్థాయిలో, జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ఆర్భాటం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మేము ప్రజా సమస్యలు పరిష్కరించాం, విద్యారంగ సమస్యలు పరిష్కరించామని చెప్తున్నారు. వాళ్ళకు కొద్దిగైనా సిగ్గుంది అని చెప్పి పీడీఎస్ విద్యార్థి సంఘం ప్రశ్నిస్తారు. రాష్ట్రంలో విద్యారంగ సంస్థలు తాండవిస్తుంటే ఈ నారా లోకేష్ సింగపూర్ పేర్ల మీద పర్యటన స్థాపించి రాష్ట్రంలో ఒక్క సమస్య నారా లోకేష్ పరిష్కరించాలని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు నారా లోకేష్ యువగలం పాదయాత్ర సాక్షిగా నేను అధికారం చేపట్టిన ఎమ్మడే 77 జీవోను రద్దు చేసి రాష్ట్రంలో అందరికీ జగన్ ఉన్నప్పటి నుంచి నేటి వరకు మొత్తం బకాయిలు విడుదల చేస్తానని చెప్పి నేటి వరకు 6,400 కోట్ల రూపాయలు ఫీజు రిమెంట్ బకాయిలు ఉంటే అసెంబ్లీ సాక్షిగా 1,06 లక్షల రూపాయలు విడుదల చేస్తా అని చెప్పి ఒక పేపర్ ప్రకటన తప్పనించి నారా లోకేష్ రాష్ట్రంలో ఉన్న ఫీజు రిమెంట్ ₹1 బకాయి నేటి వరకు విడుదల చేయలేదు. అదేవిధంగా మన ప్రభుత్వ పాఠశాలల్లో ఏదైతే పెరిగిన ధరలు అనుకూలంగా కాస్మెటిక్ మెస్ ఛార్జ్ చేయడం డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు హాస్టల్లో చదివే విద్యార్థులు ఎంత ఘోరంగా ఉంటారంటే కనీస హాస్టల్లో చదివే విద్యార్థులకు ఒక్క రోజుకు ₹55 ఇస్తే జైల్లో ఉన్న ఖైదీకి ₹100 ఇవ్వడం ఎంత సిగ్గుచేట అర్థం కాలేదు. ఈ రోజు మీకు విద్యార్థులు ముఖ్యమా, జైల్లో ఉన్న ఖైదీలు ముఖ్యమా? లోకేష్ గారికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. ఈ నారా లోకేష్ పరిష్కరించే పక్షంలో తక్షణమే రాజీనామా చేసి బహిరంగంగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెలియజేస్తున్నాం. ఎస్ కిరణ్ కుమార్, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు రోజు రోజుకి తాండవిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ గాలి పర్యటన చేస్తుంది తప్ప విద్యారంగ సమస్యలు ఎక్కడా కూడా పరిష్కరించలేకపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.
పంచవర్ష ప్రణాళిక గురించి ఈ రోజు తెల్లారు వేస్తే మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఆయనకి చిత్తశుద్ధి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో 6,450 కోట్లు పీజీ రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉంటే కనీసం మాట్లాడలేదు నువ్వు ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ఈ రోజు ప్రచార ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నావు. తెల్లారు లేస్తే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదవండి అని చెప్పి చెప్తా ఉన్నావు. కానీ రాష్ట్రంలో 10,000 పాఠశాలలో కనీసం మంచినీటి సౌకర్యం లేదు. 15,000 పాఠశాలలో కనీసం ఈ రోజు ఎటువంటి సదుపాయాలు లేకుండా ఈ రోజు నడుస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఈ రోజు ఇప్పటికే ప్రత్యేక డిఎస్సి అని చెప్పి మాటల కోట్లు దాటుతూ ఉన్నాయి, ఆచరణ గడప దాటలేదు ఈ రోజు అని చెప్పి చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా 3,000 నిరుద్యోగ వృత్తిస్తానని చెప్పి నిరుద్యోగులందరూ కూడా ఈ రోజు వల్లకాటికి పంపిస్తా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో ఈ రోజు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్లతో పాటు ఈ రోజు కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా విద్యను అందించాల్సి నువ్వు ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థలతో వ్యాపారం ఆడుతా ఉన్నావు. ఈ రోజు రాష్ట్రంలో ఎవరైతే ఈ రాష్ట్రంలో ఫీజులు నియంత్రణ చేయకుండా దోపిడీ చేస్తా ఉన్నారో భాష్యం రామకృష్ణ లాంటి వాడికి ఈ రోజు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చామంటే నీకు అసలు సిగ్గుందా అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను. నంద్యాల జిల్లాలో వైద్య రంగంలో మరో అద్భుతం చోటు చేసుకుంది. అత్యాధునిక చికిత్స విధానాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కవల చిన్నారుల ప్రాణాలను కాపాడి శాంతిరాం వైద్యులు తమ మానవత్వాన్ని, ప్రతిభను చాటుకున్నారు. జిల్లాలోని గుండంపాడు గ్రామానికి చెందిన దంపతులకు ఇటీవల కవల పిల్లలు జన్మించారు. అయితే పుట్టిన సమయంలో ఆ చిన్నారులు అత్యంత తక్కువ బరువుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనతో నంద్యాలలోని ప్రముఖ శాంతిరాం హాస్పిటల్ ను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన శాంతిరాం హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ మహేశ్వరారెడ్డి చిన్నారులకు అత్యాధునిక చికిత్స విధానాల ద్వారా వైద్యం ప్రారంభించారు. దాదాపు 22 రోజుల పాటు రాత్రింబవళ్లు శ్రమించి చిన్నారులను నిరంతర పర్యవేక్షణలో ఉంచి మెరుగైన వైద్యం అందించారు. డాక్టర్ మహేశ్వరారెడ్డి అందించిన అద్భుతమైన చికిత్సతో కవల పిల్లలు పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా సురక్షితంగా డిశ్చార్జ్ అయ్యారు. తమ పిల్లలకు పునర్జన్మ ప్రసాదించిన ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. తమను ఆదుకున్న శాంతిరాం హాస్పిటల్ యాజమాన్యానికి, చికిత్స అందించిన డాక్టర్ మహేశ్వరారెడ్డికి మరియు మెడికల్ సిబ్బందికి వారు ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు. శాంతిరాం వైద్యులు చేసిన ఈ అద్భుత కార్యంపై స్థానికంగా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. సార్ మాది గున్నంపాడు సార్, సిరివెల్ల మండలం, కర్నూలు జిల్లా. అయితే మాకు 8 సంవత్సరాల గల పిల్లలు కాలేదని చెప్పి మేము అక్కడెక్కడ కన్సల్ట్ అయ్యి చూపించుకున్నాము. కాకపోతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్నాము. డెలివరీ అయిన తర్వాత శశింద్రి హాస్పిటల్కి పోతే రోజుకు 50-60 వేల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పినారు. అయితే మేము అక్కడ అంత పెట్టుకోలేమని చెప్పేసి ఇక్కడ శాంతిరాం హాస్పిటల్కు కన్సల్ట్ అయినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఈ సార్ మహేశ్వర్ రెడ్డి సారు కన్సల్ట్ అయినాము. ఆ సారు బాగా ఆరోగ్యశ్రీ కింద మాకు ఇప్పటికి వచ్చేసి మేము 24 రోజులు అయింది. 2వ తారీఖు నుండి ఈరోజు 24వ తారీఖు వరకు ఉన్నాం సార్. బాగా పిల్లలు 1 కేజీ 6 గ్రాములతో వచ్చాము ఇక్కడికి. ఇప్పుడు 1 కేజీ 460 గ్రాములతో ఉన్నాం సార్. ఈరోజు డిశ్చార్జ్ అని అన్నారు. మాకు ఏ విధమైన కానీ సార్లు బాగా సపోర్ట్ చేసినాడు. బాగా మంచి ఆరోగ్యశ్రీ కింద బాగా మా పిల్లలకు అన్ని విధాలుగా బాగా చెప్పుకుంటూ వచ్చినాడు. ధైర్యంగా మీ పిల్లలకి ఏం కాదు, మీకు ఏదైనా ఎలాంటి ఇబ్బంది జరిగినా కానీ మేము ఉన్నాము, మేము చేస్తాము, మీ పిల్లలను ఎట్లా వచ్చినారు మీకు అంతకంటే ఇంప్రూవ్మెంట్ బాగా చేస్తాము అని చెప్పి మాకు ధైర్యం చేసి బాగా మమ్మల్ని ఇంతవరకు సపోర్ట్ చేసి మాకు సపోర్ట్ చేసి మా పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాం సార్. హలో అండి, నా పేరు డాక్టర్ మహేష్ రెడ్డి అండి. ఇక్కడ మనం చూస్తున్న ట్విన్స్, బేబీ ఆఫ్ అరుణ ట్విన్స్ అండి. నెలల ముందు పుట్టారు. సో వీళ్ళు బయట ఎక్కడ వెళ్ళినా కూడా వీళ్ళకి అందరికీ గ్యారంటీ ఎవరు ఇవ్వలేదు. రెండోది మినిమం కనీసం అంటే 10 నుంచి 20 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాను. సో ఆ టైంలో మాకు కాల్ వచ్చిందండి. కాల్ వచ్చిన తర్వాత మేము ఈ బేబీస్ని మీరు తీసుకొని రండి, మీకు భరోసా మేము ఇస్తున్నాము, మీ పిల్లలను ధైర్యంగా సంతోషంగా ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేసే బాధ్యత మాది అని భరోసా కల్పించి వీళ్ళని ఇక్కడికి పిలుచుకొని వచ్చారు. పిలుచుకొని వచ్చిన తర్వాత ఎక్కడా లేనట్టు మేము మినిమం ఇన్వేజివ్ ట్రీట్మెంట్ అండి, మా ప్రత్యేకత మినిమం ఇన్వేజివ్ ట్రీట్మెంట్ అంటే పిల్లలకు ఇబ్బంది కలిగించకుండా ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యంగా
తల్లి స్పర్శ ద్వారా కేఎంసి ద్వారా 24/7 డాక్టర్ అందుబాటులో ఉండి వీళ్ళను ఆరోగ్యంగా ఈరోజు మనం డిశ్చార్జ్ చేస్తాం. ఎంత ఆరోగ్యంగా అంటే బయట ఎక్కడైనా సరే హార్ట్ స్కాన్ కానీ, బ్రెయిన్ స్కాన్ కానీ, కంటి స్కాన్ కానీ, పొట్ట స్కాన్ కానీ, చెవి స్కాన్ కానీ ఇవన్నీ చేయాలంటే రోజుల తరబడి వెయిట్ చేయాలి. అలాంటి అన్ని స్కాన్స్ నెలల ముందు పుట్టిన పిల్లలకు చేయించాల్సిన అన్ని స్కాన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆరోగ్యశ్రీ ద్వారా వీళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 ఖర్చు లేకుండా నెల రోజులు పెట్టుకొని ఆ నెల రోజుల ట్రీట్మెంట్కు ₹1 ఖర్చు లేకుండా ఈరోజు ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేస్తాం. మా దగ్గరకు వచ్చే టయానికి ఒక పాప 1 కేజీ, ఇంకొక పాప కేజీ 200 గ్రాముల చిల్లర ఉన్నాయి. అలాంటి వాళ్ళని ఇప్పుడు కేజీన్నర, మినిమం కేజీన్నరతో ఈరోజు ఇద్దరు పిల్లలను ఆరోగ్యంగా డైరెక్ట్ ఫీడింగ్తో ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేస్తున్నాం. సో ఇలాంటి అరుదైన అవకాశాలు, ఎంతో ఎక్విప్మెంట్, నాణ్యమైన డాక్టర్లు మన శాంతిరామ్ హాస్పిటల్ అవైలబిలిటీలో ఉన్నారు. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్తో ఆరోగ్యశ్రీ ద్వారా మీకు సంపూర్ణ ఆరోగ్యంగా మీ పిల్లలను డిశ్చార్జ్ చేసేంత నైపుణ్యమైన డాక్టర్లు ఉన్నారు. అన్ని ఫెసిలిటీస్ మన శాంతిరామ్ హాస్పిటల్లో ఉన్నాయి. సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్కె మార్కెట్ సమీపంలో అతి వేగంగా దూసుకొచ్చిన ఒక కారు ఫుట్పాత్ పై వ్యాపారం చేసుకుంటున్న వృద్ధురాలిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని టెక్కె మార్కెట్ వద్ద గురువారం నాడు ఒక్కసారిగా కలకలం రేగింది. ఫుట్పాత్ పై కూర్చొని అరటి పండ్లు విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్న ఓ వృద్ధురాలిని అదుపు తప్పిన కారు బలంగా ఢీకొట్టింది. వృద్ధురాలి 2 కాళ్లు విరిగిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మానవత్వంతో స్పందించారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న వృద్ధురాలిని వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం ఆమెకు అత్యవసర విభాగంలో చికిత్స కొనసాగుతుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. మనకైతే ఏం తెలియదు, తగిలిపోతాలో తెలియదు వచ్చేసింది. ఏ బాబు ఇట్లా వచ్చినా మేము అడిగినాము అంటే అది బ్రేక్ వల్లేమా అన్నాడు. అంతవరకే మనకు తెలుసున్నా. అది మనకైతే ఏం తెలుసున్నా. ఒక్కసారి తీసుకొచ్చిందే అప్పుడు వచ్చేసినాడు. ఇట్లా వచ్చేసినాడు లోపలికి. మేము ఉరికే ఉంటున్నాం మేము దవా అది జరిగింది. మనమైతే ఆ ముసలి నెత్తర కడుతుంది. ధ్యానం వచ్చింది అక్కడ కొండ బండి కానీ అటుపల్ల బండి కానీ అలా బండి పెట్టుకొని అటుపల్లి ఇదే మనకి ఏం చెప్తాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఎస్సీ ఉప ప్రణాళిక శిక్షణ కార్యక్రమం. నంద్యాల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ లో ఘనంగా నువా 3.0 నేచురల్ డైమండ్ జ్యువెలరీ లాంచింగ్. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామాకు పీడీఎస్యు డిమాండ్. నంద్యాలలో భారీ ధర్నా. తక్కువ బరువుతో పుట్టిన కవలలు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు నిలిపిన శాంతిరామ్ వైద్యులు. నంద్యాలలో ఘోర ప్రమాదం. టెక్కె మార్కెట్ వద్ద దూసుకొచ్చిన కారు ఫుట్పాత్ పై అరటి పండ్లు అమ్ముకుంటున్న వృద్ధురాలిని ఢీకొట్టిన కారు. త్వరలోనే ప్రారంభం కానున్న వైర్మల్ వీధి పనులు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ చేసిన విజ్ఞప్తి. నంద్యాలలో మానవత్వం. అంత విద్యార్థుల మధ్య పుట్టినరోజు వేడుకలు. నంద్యాల నూనెపల్లె స్వర్గధామం అభివృద్ధికి స్థానికుల విజ్ఞప్తి.
నంద్యాల ప్రియాంక నగర్ లో అర్ధరాత్రి దుండగుల అరాచకం. ఇళ్ల ముందు పార్కు చేసిన ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.